మిథిలికి చేరుకున్న రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు చూపించమనగా శివధనస్సుని చూపించాడు జనక మహారాజు. ఎవరూ పైకి లేని శివధనస్సుని రాముడు తేలికగా పైకి లేపి నారిని కడుతూ ఉంటే ఆ ధనస్సు పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోయింది. అప్పుడు జనక మహారాజు, విశ్వామిత్ర, నీకు ఈ విషయం అంతా ముందే తెలుసు, అందుకే ఈ రాముణ్ణి ఇక్కడికి తీసుకువచ్చావు. సీతకు తగిన భర్త ఈ రాముడే అంటూ సంతోషించాడు. విశ్వామిత్రుడు, జనక, దూతలను పంపించి ఇక్కడ విషయం అంతా దశరథునికి తెలియచేయి అని చెప్పారు. వెంటనే జనకుడు కొంతమంది రాయబారులను అయోధ్యకు పంపించారు. వారు అయోధ్యకు వెళ్ళడానికి 3 రోజులు పట్టింది. వారు అయోధ్యకు వెళ్ళి దశరథునితో, రాముడు విశ్వామిత్రునితో కలిసి మిథిలికి వచ్చి శివ ధనుర్భంగం చేసి వీర్యసుల్క అయిన సీతను గెలుచుకున్నాడు. మీకు వారి వివాహం ఇష్టమైతే వెంటనే మిథిలకు రమ్మని జనక మహారాజు ఆహ్వానం పంపారు అని విషయం చెప్పారు. వెంటనే దశరథుడు పురోహితులను గురువులను పిలిచి జనక మహారాజు ఎటువంటి వాడు అని అడిగారు. జనకుడు భగవంతుణ్ణి నమ్మినవాడు, జ్ఞానం ఉన్నవాడు అని చెప్పగా దశరథుడు సంతోషంగా సంబంధం కలుపుకోవడానికి అంగీకరించాడు. వెంటనే రత్నాలు, వజ్రాలు, ధనము అంతా రథాల్లో నింపి పురోహితులతో కలిసి దశరథుడు మిథిలకు బయలుదేరారు. ఇక్ష్వాకు వంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన భార్యలని పెళ్లికి తీసుకుని వెళ్ళలేదు. దశరథుడు మిథిలకు చేరుకున్న వెంటనే జనకుడు ఎదురు వచ్చి, నా కూతురు సీతని మీరు కోడలుగా చేసుకోండి అని అడిగాడు. అప్పుడు దశరథుడు, జనక, నువ్వు అన్నిసార్లు అడగక్కర్లేదు, నువ్వు ఇచ్చేవాడు, అసలు ఇచ్చేవాడు ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది. సీతను నా కోడలుగా చేసుకోవడం నాకు ఎంతో సంతోషమని ఆ రాత్రి అందరూ విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత రోజు జనకుడి తమ్ముడు అయిన కుశధ్వజుడు కూడా మిథిలకు చేరుకున్నారు. వీరిద్దరూ కలిసి దశరథుని దగ్గరికి వెళ్ళి జనకుడు ఇలా చెప్పాడు, సీత తర్వాత నాకు ఊర్మిళ జన్మించింది కనుక సీతను రాముడికి, ఊర్మిళను లక్ష్మణుడికి, ఇంకా నా తమ్ముని కూతురు శృతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతునికి ఇచ్చి వివాహం చెయ్యాలి అనుకుంటున్నాను అన్నాడు. దశరథుడు చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. ఇంకా పెళ్లికి ముహూర్తం ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహాన్ని జరిపించడానికి ఋషులు నిర్ణయించారు. ఈరోజు క్వశ్చన్, జనక మహారాజు తమ్ముడు పేరేంటి? మీ ఆన్సర్ కామెంట్ చేయండి.